దేవుని కనుక దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గడిచిన సంవత్సరంలో చావకులు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు నాకు నా కుటుంబానికి అండగా నిలబడి నా ప్రతి అవసరంలోనూ మీరందరూ నాకు సహకరించి నన్ను ప్రోత్సహించి నా కుటుంబాన్ని స్థాయి తీసుకొచ్చినందుకు మీ అందరికీ ఆ పరలోక తండ్రికి సమస్తానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానని నేను అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక 3 రోజుల తర్వాత మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టుకున్నాం. ఇంతవరకు దేవుడు మనందరినీ కూడా ప్రేమించి మనందరినీ కూడా ఆయన ప్రణాళిక చొప్పున సంకల్పం చొప్పున అందరినీ కూడా సొంత ఆయన రక్తంలో మనం కలిగిన వారమై ఉండి మనం సొంత రక్త సంబంధికులుగా మనం కలిసి జీవించిన జీవితాన్ని పెట్టి మీ అందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రానున్న సంవత్సరంలో కూడా మనం తెలియని అనేకమంది మనం నేర్చుకుని దేవుడి కోసం మనం జీవించడానికి ఇష్టపూర్వకంగా మనం అంగీకరించి దేవుడి వెంట మనం ముందుకు కొనసాగడానికి ఎంతైనా మనం ఆశ కలిగి ముందుకు కొనసాగుతాం. అలాగే ఆరాధన అనేది 2 మాటలు 4 మాటలు 2 పాటలు కాదు. ఇది ప్రతి వారం నేను ఎప్పుడు వాక్యం బోధించా ఫస్ట్ నేను తీసుకున్న మాట ఇది. కానీ ఎప్పటికప్పుడు మనం నూతనంగా మనం బలపడాలి, నూతనంగా మనం నేర్చుకోవాలి. ఒక్క రోజులో ఎన్నో వాక్యం అంతటిని ఒక్క రోజు మనం చేసుకోవాలనేది కాదు, చేసుకోలేదు. మనం మానవులు, మధ్య శరీరంలో ఉన్నవారు, శత్రు రాజ్యంలో ఉన్నవారు మనం సహకరించడానికి ఆ ప్రభు తప్ప ఈ లోకంలో మనం ఏది కూడా మనం సహకరించదు. కాబట్టి మనం అందరం కూడా ఆ ప్రభు నామంలో ప్రభు వాక్యానుసారం జీవించడానికి మనం ముందుకు సాగాలి. దేవుడి పేరిట మనం ఎప్పుడు కూడా ఆయనకు భయంకరంగా జీవించడానికి మనం ఇష్టపూర్వకంగా కొత్త సంవత్సరంలో కొత్తగా మనం పోయిన సంవత్సరం నేర్చుకున్నవి, ఈ సంవత్సరంలో నేర్చుకుపోయేవి, ఇవన్నీ కూడా మనకు అనుభవాలుగా కొన్ని మనం తర్వాత వారంలో మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ వారంలో ముందుగా మనం సిద్ధపడి దేవునికి ఏ అర్పణ తీసుకొచ్చామన్నది మనం దేవుని ముందు పెట్టుకుని, అలాగే వర్తమానాన్ని దేవుని ఆరాధించాలని కాదు, వర్తమానానికి దేవుని ఆరాధనకు సంబంధం లేదు. వర్తమానం అనేది మనం నేర్చుకోవడానికి, మనం దేన్నైతే మర్చిపోయామో, దేన్నైతే విడిచిపెట్టామో, ఎక్కడైతే దేవునికి దూరంగా ఉన్నామో అలా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని నేర్చుకోవడానికి వర్తమానం, కానీ వర్తమానం విని ఆరాధించాలని కాదు. తిరిగి ఒకప్పుడు మనం కూడా అలాగే ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేశాము, తర్వాత అందరూ గుంపు కూడా ఆరాధన చేశాము, ఆదివారం కూడుకుని ఆరాధన చేశాము. ఇవన్నీ కాదు, మన జీవితంలో మార్పే దేవునికి ఆరాధన. అలాంటి మార్పు కోసం మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉన్నాం. మొదటిగా ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం పేజీ నెంబర్ 173, పాత నిబంధన పేజీ నెంబర్ 173, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10-11 కనుక 10వ చూద్దాము. ఫస్ట్ అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె కాపాడు. అరణ్యమైన జీవితాల్లో, ఎడారైన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనం కూడా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరామర్శించాడు. ఆయనగానే మనల్ని పిలుచుకున్నాడు. ఆయనే మనతో మాట్లాడాడు. మనం ఆయన మాట్లాడాలి, ఆయనతో మనం మాట్లాడాలి. మనం ఆయన ప్రేమించాలా, మనం ఆయన ఆదరించాడు, ఆయన ప్రేమించాడు. ప్రేమించి ఎలా చూసుకున్నాడు? కనిరెప్పలా చూసుకున్నాడు. కనిరెప్ప లేకపోతే కనుగుట్టి ఏమవుతుంది? దుమ్ము, ధూళి, రాయి రప్ప ప్రతిదీ కూడా తగులుతూ ఉంటారు. అందుకే ఆ శత్రువుల కన్నులు మోసపడుతుంటారు. ఎందుకు దానికి ఆ గుడ్డికి ఏమి తగలకుండా కాపాడుతూ ఉంటారు. అలా రెప్పలాగే కనిపి కాపాడుకుంటూ వచ్చాడు. ఇంతవరకు మనం సజీవులుగా ఉంచాడు. మనం ఉన్న పరిస్థితులు పెట్టి, మనం ఉన్న ఇబ్బందులు పెట్టి,
సమస్యలను పెట్టి అనేకమైన వాటి నుంచి మనందరినీ కూడా విడిపించి సురక్షితంగా తీసుకొచ్చి మనం ఆయన సన్నిధిలో నెమ్మదిగా బలపడిన తర్వాత ఆయన కొన్ని సందర్భాల్లో మనం పరిచయిస్తూ ఉంటాం. అయ్యో ఈ శ్రమ నాకెందుకు వచ్చింది, ఈ బాధ నాకెందుకు వచ్చింది, ఈ మాటలు అనేది ఇటువంటి ఆలోచనలన్నీ కూడా తెలియక మూర్ఖత్వంలో మనం అందరం కూడా మాట్లాడిన వారమే. అవి మనకు అవసరం. మనం గ్రహింపులోకి వెళ్ళి ఒకసారి మనం కూర్చుని వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఒక వ్యక్తి మనకి చెప్పాడు అంటే దాంట్లో మన లోపం లేదు మనకి హెచ్చరించాలి. అది మనం ఇది నాకు బాధ అనిపించింది, కానీ నాకు బాధ అనిపించింది అంటే దీంట్లో నేను చేసి తప్పు ఉంటాను. తప్పు లేకుండా ఒక మనిషి నాకు బాధ కలిగే మాట చెప్పాడు అంటే తప్పు లేకుండా ఉండదు అని మనం గ్రహించుకోవాలి. అలాంటి ఎడారి చెంతులో నీవు నేను ఉన్నప్పుడు దేవుడు మనకు అనేక సందర్భాల్లో మనం పరామర్శించాడు, అంటే పలకరించాడు, ఓదార్చాడు, మనకు అండగా నిలిచాడు, కన్నీరప్పుడు కాసుకున్నాడు. ఇన్ని రకాలుగా మనల్ని కాచి కాపాడితే మళ్ళీ మరొక సంవత్సరం దయాకిరీటం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధికి రావడానికి, ఆయన సన్నిధిలో కూర్చోవడానికి, ఆయన మాటలు వినడానికి మనకు ఓపిక సరిపోదు, మనకి టైం సరిపోదు. మన టైం అంతా వ్యర్థంగా గడుపుకోవడానికి ఇష్టపడతామే కానీ దేవుడి సన్నిధిలో ఒక 2 గంటలు గడపడానికి, దేవుడితో సామసం కలిగి ఉండటానికి, దేవుడి మాటలు ఆలకించడానికి మాత్రం మనకు చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. కానీ దేవుడు ఎన్ని రకాలుగా మనం ఆలోచిస్తున్నాడో అర్థమవుతుందా? ఎన్ని రకాలుగా మనం దేవుడు కాపాడడం మనకు ఏమైనా గుర్తవుతుందా? మనం అందరం కూడా అలాంటి స్థితిలో ఉన్నవారమే. మనం ఇప్పుడు దేవుడు మనల్ని ఒక అడుగు ముందుకు నడిపించి మనకి అనేకులకు లేని బాకి నిర్గుణాలను కల్పించి మనకు స్వచ్ఛమైన ఆ యొక్క యథార్థమైన వాక్యాన్ని మనకు బయలుపరచడం వల్ల మనం కొంచెం ముందుకు సాగుతున్నాం. ఆ సాగేదానికి అనేకమైన అపవాదులు, అడ్డంగులు రకరకాల పనులు పనుతూ ఉంటాడు అపవాదు. కానీ వాటన్నింటినీ కూడా మనం జయించడానికి మనం దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. చదవనక పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్టు యెహోవా వారిని నడిపించెను. అలాంటి సందర్భంలో, అలాంటి విషయాల్లో ఎన్నోసార్లు మనం ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. మనమైతే విడిచిపెట్టలా, మనకు అనుమతించాడు, చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎంతవరకు ఇలా బలపడి ఉన్నారు, వీళ్ళు నేను ఇంతవరకు కాపాడిన వీళ్ళు ఎంతవరకు బలపడి ఉన్నారు. ఆ పక్షిరాజు ఆ గూట్లో ఉన్న ఆ చిన్న పిల్లలు చిన్న రెక్క కాగానే ఎందుకు ఆ గూటిని పీకేస్తుంది, ఎందుకు ఆ గూటిని చలాచలం చేసేస్తుంది. ఆ పిల్లలు అలా పడిపోతూ ఉంటే వాటి మీద అలా చూస్తూ అలా రెక్కలు ఆడుకుంటూ ఉంటుంది. అంటే ఆ పిల్లలు వాటిని శక్తి వాటికి తెలియదు. వాటిలో నాకు దీన్ని చేయించే శక్తి నాకు ఉంది, దీన్ని నేను ఎగరగల శక్తి నాకు ఉందని వాటికి తెలియదు. వాటిని తెలియపరచడానికి ఆ పక్షిరాజు ఏం చేస్తూ ఉంటాడు, ఆ గుడిని రేపి ఆ పిల్లల మీద అలాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే వాటిని సొమ్ముచులు పడిపోయి స్థితికి వస్తాయో వాటిని పడిపోను. ఆ పక్షిరాజు ఏం చేస్తాడు, అలా వచ్చి ఆ రెక్కల మీద ఆ బిడ్డలు ఎక్కించుకుని మళ్ళీ తీసుకెళ్ళి పైన దాస్తాడు. అలాగే మన తండ్రి కూడా కొన్ని మనం అనుమతిస్తాడు. ఎందుకు? మనం ఎంతవరకు బలంగా ఉన్నాం, మనం దేవుని వాక్యంలో ఎంతవరకు మనం బలపడి ఉన్నాము, వచ్చే సోదరుని మనం జయించలేమని కొన్నిసార్లు మనం పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో మనం పడిపోయి సొమ్ముచిన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం విడిచిపెట్టాలి. ఆ పరీక్షలకు వల్ల వచ్చి అందుని పెట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి అని మన పిల్లల్ని కూడా మనం అంత జాగ్రత్తగా మనం కాసుకోలేమో, కానీ ఆ తండ్రి మాత్రం మనం అంత కనికరంగా కాస్తున్నాం. మనం చూడండి, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు పెళ్లి అయిన తర్వాత లేదా ఒక వయసు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేసినప్పుడు వాళ్ళని మనకంతా ఫోకస్ ఉండదు. ఎందుకు? చదువుకున్నారండి, వాళ్ళు ఎలాగైనా చూపిస్తారు, వాళ్ళు చదువుకున్న వారు ఉద్యోగాలు చేస్తున్నారు, లేకపోతే పని చేస్తున్నారు, వాళ్ళ వయసు వచ్చింది, ఇలా మనం ఒక తీర్మానం వచ్చారు. మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా దేవుడు ఒక పరీక్ష పెట్టి మనం కాసుకుంటూ వస్తున్నాం. ఏ క్షణంలో కూడా దేవుడు మనం విడిచిపెడతారు. అలా కాసి కాపాడిన వాళ్ళనే ఇంకా మనం సజీవులుగా ఉండి ఆ ముందు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి మనం సిద్ధపడి ఉన్నాం. లేకపోతే అనేక మంది రాలిపోయారు. ఈరోజు చూడకుండానే అనేక మంది రాలిపోయారు. కొన్ని జనం వచ్చి ఎన్ని వేల మంది రాలిపోయి ఉంటారు. మనం చూస్తుండగా మన
టీవీల్లో వార్తల్లో ఎన్ని రకాల భయంకరమైన ప్రమాదాల నుంచి తాగిపోయి ఉంటారు. కానీ ఇంకా మనం సజీవులుగా ఆయన కాశీ కాపాడుకున్నాడు. ఆయన కట్టి రెప్పవలే మన కాశీ ఉన్నాడు. మన పట్ల ఎంత కనికరం లేకపోతే, ఎంత ప్రేమ లేకపోతే ఆయన కాశీ ఉన్నాడు. మనం ఏమంటాం? మేము దేవుడు నమ్ముతాం, మనం దేవుడు నమ్ముకున్నాం అంటాం. నమ్ముకున్న వాళ్ళు వేరు, దేవుడు పిలుచుకుని దేవుడు ఏర్పరచుకున్న వారు వేరు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు అయితే వాడు అక్కడికి వెళ్ళి వాడు నమ్ముకుంటారు. మనం కూడా అందరం అక్కడికి వెళ్ళి వచ్చాం. నేను కాదన్నా, మనం కూడా మన పరిస్థితులు బాగోక, మన వ్యసనాన్ని అలవాటు పడిపోయి, మన కుటుంబాలు చలాచల పరిస్థితుల్లో మనం అందరూ దేవుడి దగ్గరికి వచ్చాం. కానీ దేవుడు ఏం చేశాడు? మనం వచ్చిన వాటిని విడిచిపెట్టకుండా ఆయన కౌగిట్లో దాచుకున్నాడు. ఆయన రెక్కలతో మన గమ్యానికి చేరడానికి ఆయన రెక్కలు చాపి ఆ పక్షిరాజు వల్లే మన గమ్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఏర్పరచుకున్నాడు. అదే నమ్ముకున్న వారైతే ఎంతో మంది వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆ జనవరి ఫస్ట్ లేకపోతే క్రిస్మస్ వచ్చింది, అట్టుపడిగా మొక్కుంది, లేకపోతే కమలాపడాలు మొక్కున్నాయి, యాపిల్ మొక్కున్నాయి, పెరుగు బకెట్లు మొక్కున్నాయి. ఇలాగా లిస్టు చదువుకుంటూ వస్తే అనేక మంది ఉన్నాయి. వాళ్ళెవరు? నమ్ముకున్నవారు. ఎందుకు? దేవుడు ఏదో మంచి చేస్తాడు, అంతవరకు తెలుస్తాడు. కానీ ఆ మహాదేవుడు ఆయన మహాప్రేమను పెట్టి మనం ఏమని చెప్పాడు? మీరు నేను ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. మీరు అనేకమైన ఎడారైన జీవితాల్లో మీ జీవితాలు మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని నేను పలకరించా, మిమ్మల్ని పరామర్శించి మిమ్మల్ని కంటికి తప్పలే కాసుకున్నా, మీకు అనేకమైన పరిస్థితులు పెట్టి మిమ్మల్ని నేర్పించుకున్నా, మిమ్మల్ని ముందుకు సాగించుకున్నా. ఇప్పుడేమంటాడో చూద్దాం. యోహాను పత్రిక పేజీ నెంబర్ 96, యోహాను పత్రిక 15వ అధ్యాయం. సారీ యోహాను సువార్త, క్షమించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ చదువుక. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుతారో ఆయన అది మీకు ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి పలుకుటకును, మీరు పలుకును నిల్చుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుకుని. ఆయన మనం వెళ్ళి ఏం చేయాలి? ఫలించాలి. ఆయన మనం ఏర్పరచుకున్నాడు. మనం ఏం చేశాడు? ఎడాలను తీసుకొచ్చాడు, రెక్కల చాటు కప్పుకున్నాడు, మన పక్షాల వల్ల కాచి కాపాడాడు. ఇప్పుడేమంటున్నాడు? మీరు వెళ్ళి ఫలించండి అంటున్నాడు. కొత్త సంవత్సరంలో మనం ఫలిందాం, కొత్త సంవత్సరంలో మనం నేర్చుకుందాం, ఇంకా ముందుకు నడుద్దాం. నిరుత్సాహపడద్దు. అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని ఆ పాటలో రాసి ఉంది, అల్పకాల శ్రమ అనుభవించడానికి ప్రతి తెలుగు మనకి ఆయన కృపను అందిస్తున్నాడు. కాబట్టి ఆయన కృప మనతో ఉన్నంతసేపు మనం ఎవరికి భయపడవలసిన, దేనికి భయపడవలసిన, మనం ఎప్పుడు కూడా నూతనంగా మనం జీవించడానికి, నూతనంగా మనం ఎదగడానికి దేవుడు మనల్ని ఏమంటాడు? మీరు వెళ్ళి ఫలించండి. ఎక్కడ ఫలించాలి? మందిరంలో కూర్చొని ఫలించాలా? మనం ఉన్నది ఎక్కడ? అన్నుల లోకంలో ఉన్నాం. ఈ లోకంలోనే మనం జీవిస్తూ రోజు జయ జీవితంలో మనం జీవించాలి. రోజు జీవించడం, రోజు మనం లోకంలో కలిసిపోకుండా, లోకంలో ఉంటూనే లోక మాలిన్యాన్ని మనం అడ్డనుకోకుండా, లోకంలో ఉంటూనే లోకంతో స్నేహం చేయకోకుండా, లోకంతో ఉంటూనే మనలో ఏ పొలం ఉందని దేవుడు ఎదుర్కొంటూ ఉంటాడు. అవి మనం ఫలించడానికి మనం బయటకు రమ్మన్నాడు. మమ్మల్ని బయటికి విడిచిపెట్టాను, బయటికి వెళ్ళండి అన్నాడు. బయటికి పంపించాడు. పిల్లల వయసు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? మీరు ఎంతగానో మేము ఇంట్లో నుంచి పోషించండి, మీరు బయటికి వెళ్ళి బతకండి మనం అన్నమా? అలాగే దేవుడు కూడా మిమ్మల్ని ఎంతగానో మీరు ఎప్పుడు ఆ ఉక్కుబా తాగుతూనే ఉంటారు. మీకు ఇప్పుడు శక్తి ఉంది, మీకు నేర్పించా, మీరు వెళ్ళి ఫలించండి అని దేవుడు పంపించాడు. మనం ఫలించాలి. ఆయా వచ్చి ఆ వాక్యం విని ఆ రోజు వెళ్ళిపోయి ఉండేది కాదు. ఫలించడం అంటే రోజు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి.
నేను నేర్చుకున్నానని నేను చెప్పుకుంటాను. నాకు అడగట్లేదు, నేను చెప్పుకుంటాను. నా చుట్టూ నా ప్రదేశం చెప్పాలి. ఇదివరకటికి ఇప్పటికీ మార్పు కనిపిస్తుంది అనే స్వభావం వాళ్ళు ఆ అన్నులు చెప్పుకున్నప్పుడు ఆ ఫలాన్ని ఆ పళ్ళకు తండ్రి పోసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మనం అలా ఫలించాలి. నేను ఎంతో మారిపోయాను, నేను ఎంతో గొప్ప, నేను ఎంతో మంచివాడిని నాకు నేను చెప్పుకుంటే దానిలో వచ్చేది ఏమి లేదు. నా నోటు చేసి మీరు ఎవరు నా ఎదురున్నా మాట్లాడకపోవచ్చు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత కాబట్టి మన ఫలం ఆ పళ్ళకు తండ్రి పోసేలా ఉంటారు. ఏంటి ఆ ఫలాలు, ఏంటి ఆ ఫలాలని మనం కొంచెం చూసుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడక పేజ్ నెంబర్ 171 గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, శాంతికము, ఆశానికము. మనం ఏం ఫలించాలి? మనం ఎక్కడికి వెళ్ళి ఫలించాలి? అందులో మనకు వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాదాపవాదాలు చేయడం కాదు ప్రేమ అనేది. దేవుని ప్రేమ మనకి ఇచ్చింది అటువంటి ప్రేమ కాదు. మన ప్రేమ వాళ్ళని పుచ్చగిచ్చినట్టు ఉండాలి. వారితో ప్రేమగా మనం ప్రవర్తించాలి. వారి ప్రేమ, మన ప్రేమను వాళ్ళు అర్థం చేసుకునేలా మనం మనుషులుకోవాలి. మన ప్రేమను వాళ్ళకి పంచాలి. వాళ్ళకి తెలియదు, వాళ్ళ మూర్ఖులు. మనం దేవుని వాయిస్తున్నాం కదా, మన దేవుని ప్రేమని చెప్పుకున్నాం కదా. ఆ ప్రేమ మనలో వెల్లడిపరచాలి. ఆ ప్రేమ మనం వెల్లడిపరచాలి. ఆ ప్రేమ వెల్లడిపరచాలంటే కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్న పరిస్థితిని పెట్టి గద్దించే సమయం కూడా ఉంటుంది. ఆ గద్దింపు కూడా గద్దించాలి. ఎందుకంటే గద్దించేంత మాత్రం వాళ్ళ మీద ప్రేమ కాదు. వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటేనే వాళ్ళు మనం గద్దించాలి. లేకపోతే నాకెందుకు బాగుంది అసలు సామన్నా అని మనం బయటకు వచ్చేస్తాం. అదే మన పిల్లలు ఉంటే దాంట్లో మనం ఏముంటాం? మన పిల్లల్ని మనం మందలించుకుంటాం, మనం గద్దిస్తాం. అది తప్పు, అలా చేయకూడదు. నువ్వు ఎందుకు ఉన్నావు వాళ్ళతో, నువ్వు ఎందుకు మాట్లాడా, అలా బయటికి రా. అలాంటి ప్రేమ మనం పంచాలి. మనలో ఉన్న నిజమైన ప్రేమ మనం పంచాలి, మనం వ్యక్తరించాలి, ప్రేమించాలి, ప్రోత్సహించాలి, వాళ్ళ ముందుకు సాగించాలి. ఇలాంటి ప్రేమ, ఈ ప్రేమ, ఆ ఫలం ఎప్పుడైతే ఆ దేవుడు కోరుకునే ప్రేమ నేను చూపించామో అది ఒక ఫలం. ఆ ఫలాన్ని ఆయన కోసుకుంటూ సిద్ధంగా ఉన్నాడు. ఆ ఫలాన్ని ఆయన కోసుకుంటూ సిద్ధంగా ఉన్నాడు. సంవత్సరానికి ఒకసారి మనం అనుభవ సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. అనుభవ సాక్ష్యాలు చెప్పుకున్నప్పుడు మనం అనుకుంటాం, ఈ వాక్యం నా మనసు తాకింది, ఈ సంవత్సరం నేను ఇలా జీవించాలనుకుంటున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎంతమంది మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నామో నాకైతే తెలియదు. కానీ నేను మీతో పోయిన సంవత్సరం ఏమైతే చెప్పానో అది మాత్రం ఇంతవరకు నేను పాటించుకుంటూ వచ్చాను. కానీ ఇంకా కొన్ని వదిలేదు, కొన్ని నేను పాటించలేకపోయాను. అవి కూడా నేను పాటించాలని అనుకుంటే అందరూ కూడా భారంగా ప్రార్థన చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా విన్న దాని ప్రకారం మన ప్రేమతో మనం దాన్ని కొనసాగిస్తే ఆ ప్రేమతోనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని జయించారు. ఆ ప్రేమతోటే నిన్ను నన్ను చేర తీసుకున్నాడు. ఆ ప్రేమతోటే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ప్రేమతోటే ఆయన గట్టి గ్రహణగా కాసుకున్నాడు. అలాంటి ప్రేమ మనం పంచడానికి ఇష్టపడాలి. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మన ప్రేమను పంచుతాం. సంతోషం, ప్రేమ తర్వాత ఏముంది? రెండో బలం సంతోషం. సంతోషం ఎప్పుడు? సంతోషం మనం పరిపూర్ణంగా ఎప్పుడు ఆనందంగా సంతోషంగా మనం ఉంటున్నామా? మనకన్నీ లాభసాటిగా ఉంటే, మనకన్నీ అనుకూలంగా ఉంటే నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు నిన్న వందనాలంట. కొంచెం బాధ కలిగితే, కొంచెం దెబ్బ కలిగితే, కొంచెం నొప్పి పెడితే మనం ఓదార్చుకోలేక, ఏంటి ప్రభు నాకే పెట్టేవి కష్టాలు,
ఫలిస్తున్నామో మనం మనమే గ్రహించుకోవాలి. ఫలించే ఆ పండు ముఖ్య సమయంలో ఆ పురుగు ఏం చేస్తుంది, వచ్చి ఆ ముచ్చులో పొడిచేస్తుంది ఒక పోటు. ఆ పండు ఆ పచ్చికాయ పచ్చిని రాలిపోతుంది. ఆ పండు ముక్కింది, ఆ పండు పూర్తి చేయలేదు. దానికి తెచ్చిన పెట్టిన ఆయుష్ పూర్తవుతుంది. నేను కోసుకున్నామని దేవుడు చూసేలాగా ఆ అపవాదం చేయాలని దాని మీదుగా ఒక పొలగేస్తుంది. పచ్చిగా రాలిపోతుంది. సంతోషం ఉందా, మనం ఏడుతూ ఉందా? ఇదిగో మన 2 రోజులు మనం ఆకిడి వెళ్ళినప్పుడు చూసేవారు. ఆ 2 రోజులు ఎంతో టెక్నిక్ చేసి ఎంతో అంగంగా బ్లడ్ మన మూల రోజు చూస్తాం అక్కడ వెంకటేశ్వర చర్చి దగ్గర. నిన్న సాయంత్రం వచ్చేటప్పుడు ఆడ కూర్చొని కొట్లాడు, లెక్కల్లో కొట్లాడు. ఇదా సంతోషం దేవుడిచ్చేది? దేవుడిచ్చే సంతోషం అదా? దేవుడు ఏమంటాడు, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అంటాడు. దేవుడు కోరుకునేది నీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలంటాడు. ఆ సంతోషం పరిపూర్ణం కావడానికి ఆయన బాగా ఇష్టపడుతున్నాడు. ఒక్క పూట సంతోషించి, ఒక్క పూట గంతులేసి, ఒక్క పూట మనం ఊరేగించుకుని గంతులేసుకుని చేసుకునేది కాదు. దేవుడిచ్చే సంతోషం అది పరిపూర్ణమైంది అయిందా? అది పరిపూర్ణంగా దేవుడు నీకు నాకు ఇస్తానికి ఇష్టపడుతున్నాడు. ఆ సంతోషాన్ని మనమే కోరుకుంటున్నాం. ఆ సంతోషంగా ఉన్నప్పుడే చిన్న పరీక్ష పెడుతూ ఉంటాడు. ఎంతమంది ఆయా అబ్రాహాము ఆ కుమారుడు చేతి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా తిరిగే సమయంలో ఏమన్నాడు, నీ కుమారుడు నాకు ఇచ్చేయన్నాడు. నీ కుమారుడు నాకు ఇచ్చే అబ్రాహాముని పిలిచి నీ కుమారుడు నాకు ఇచ్చేయన్నాడు. సంతోషం ఆ వార్త తినేవాళ్ళు కూడా అబ్రాహాము ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. నా కొడుకు చూసి మురిసిపోతూ ఉండేవాడు. కొడుకు చేసే పనులు చూసి, కొడుకు చేసే కార్యాలు చూసి తండ్రికి ఎంతో పులకింత ఆనందం, ఉత్సాహం. ఆ సంతోషం మునిగిపోయేటప్పుడు చిన్న పరీక్ష. ఆ పరీక్షలో అబ్రాహాము జయించాలి. మనం అయితే పడిపోతాం. అదే మనం గ్రహించకుండా మనకి ఎప్పుడైతే ఉత్సాహం సంతోషంలో మనం ఉన్నాం, ఎదురు ఖచ్చితంగా దేవుడు ఏదో పరీక్ష పెడతాడు. ఆ మెలకు నాకు కావాలి. ఆ మెలకు మనం దాటుకుని ముందుకు కలిసామా, ఆ పొలం దేవుడు కోసుకుంటా సిద్ధంగా ఉన్నాడు. ఆ పొలాన్ని మన దగ్గర నుంచి కోసుకుంటాకైనా సిద్ధంగా ఉన్నాడు. అలాగే మూడోది సమాధానం. మనం ఎంతమందితో మనం సమాధానం పడుతున్నాం? మందిరంలో అయితే ఒకళ్ళు ఏమనుకున్నాం, మనం క్షమించు, అక్కలను క్షమించు, తమ్ముడు చెప్పి మన మందిరంలో వేసుకుంటున్నాం. మనం బయట లోకంలో ఉన్నప్పుడు ఎంతమందితో మనం సమాధానం పడిపోతున్నాం? ఇది కూడా దేవుడు చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎవరు? సమాధానకర్త. అన్ని విషయాల్లో ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. మనందరినీ సమాధానపరిచాడు. మనందరినీ ఒక గుంపుగా కూర్చాడు. ఒక సంఘముగా కూర్చి ఆయన అంగములుగా మనం చేర్చుకున్నాడు. అలాగే మనం కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు వెలువెడుతూ ఉంటారు. మనమే సమాధానం పడాలి. సరే అరే నేను తొందరపడ్డాను, వదిలేరా, పోలేరా నన్ను అంటే అనుకో, పోలేరా, విడిచిపెట్టారా అని ఎప్పటికప్పుడు మనం సమాధానం పడుతూ ఉండాలి. ఆ సమాధానం లేకపోతే మనలో ఆ పొలం ఉండదు. ఇద్దరు వ్యక్తులతో, ఇద్దరు స్నేహితులతో, ఇద్దరు బంధువులతో, ఇద్దరు రక్త సంబంధికులతో ఎప్పటికప్పుడు ఇతరులు మాట రాకుండా ఉండదు. కానీ ఫస్ట్ మనమే సమాధానం పడాలి. వ్యర్థంగా మనల్ని ఒక సందర్భంలో వ్యర్థంగా మనం తిడతారు, వ్యర్థంగా మనం మాట్లాడతాం. అయినా సరే అదే తప్పుడు, నన్ను క్షమించు. ఆ వ్యక్తిని కనిపించలేదనుకో, ఆడైనా మగని ఎవరైనా సరే ఆ వ్యక్తి నువ్వు సమాధానం పడేలాగా ఆ వ్యక్తిని కనిపించలేదు. ఎమ్మటే ప్రభు కూర్చున్నాడు, అయ్యో ప్రభు ఆ వ్యక్తికి మళ్ళీ వెళ్ళి నేను సమాధానం చెప్పడానికి ఆ వ్యక్తి నాకు కనిపించలా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, తప్పు నాదే అని నీ మేఘస్తులు సమాధానం పడు. యేసుక్రీస్తు ప్రభు మనందరినీ సమాధానం పరిచే తండ్రి ముందు నిలబెట్టడానికి అని ఏ జ్ఞానం చేయాలని ఆయన ఒప్పుకున్నాడు, ఏం పాపం చేశాడని ఆయన మేము పట్టించుకున్నాడు, ఎవరిని నరాక్ష చేయాలని ఆయన పక్కన బడిని పట్టించుకున్నాడు. ఒక్క మాట నన్ను క్షమించు. మన శరీరం రంపాలతో పోయి చాకుతో పడవదు, కానీ అదే సమాధానం. ఈ సమాధానం అనే ఫలం మన దగ్గర ఉందనుకోండి, దేవుని కోసం సిద్ధంగా ఉన్నాడు, దేవుడు ఆ ఫలాన్ని తీసుకుంటా సిద్ధంగా ఉన్నాడు.
దీర్ఘశాంతం, దయాళత్వం. మనం శాంతంగా ఉండి ఎంతమందిని మనం దయ చూపుతున్నాం, ఎవరి మీద మనం దయ కలిగి ఉంటున్నాం, ఎంతమందితో మన కనికర మనసును ఆయన చూపించగలుగుతున్నాం, దీనంగా ఎంతమందితో మనం సమాధానం పడుతున్నాం. ఎప్పుడు మనం తోకోసుకోవాలి. ఓ ప్రభు నేను సమాధానం పడలేదు, క్షమించు నాయన అని మనం ఎప్పుడు పడుకుంటూ ఉండాలి, ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఆ వ్యక్తి బయలుపోయినప్పుడు, ఆ వ్యక్తి ఎదురైనప్పుడు అమ్మ పాడప్పుడు నేను తప్పుగా మాట్లాడాను క్షమించు అని ఒక్క మాట మనం అడగలిగితే చాలు. నీ పరమ దాసుడు అయ్యా నన్ను క్షమించు, నేను తొందరపడ్డాను, ఒక్క మాట. దాన్ని మనం కొట్టే మన చింతనం రాదు. ఆ సమాధానమే దేవుల్లో మనలో భరించే ఫలం. ఈ లోకంలో అటువంటి అన్ని కూడా మనకు ఎలా ఉన్నాయంటే, నేను ఎంత వచ్చింది సమాధానం పడాలి, నేను అన్నది కరెక్ట్, ఎస్ అన్నది కరెక్టే, కానీ అవతల కరెక్ట్ కాదు కదా, అవతల వ్యక్తి కరెక్ట్ కాదు కదా. నువ్వు ఒకటంటే 4 అంటాడు, వాడు 4 అంటే నువ్వు 6 అంటున్నావు. ఇంకా సమాధానం ఏది? ఇంకా సమాధానం ఎక్కడ పడుతున్నాం? మన సమాధానం పడేది ఎప్పుడు కూడా ఒక్క మాటతోనే. ఒక మాట మనం చెప్పినప్పుడు నచ్చగా వాళ్ళ మాట మాట్లాడారు, మాకు అప్పుడు క్షమించే, ఇది సమాధానం. అలాగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఫలాలు దేవుడు చివరి దాకా వచ్చే ఫలాలు కోసుకునేలాగా ఆ పురుగు, ఆ విషపురుగు, అపవాదనే విషపురుగు వచ్చి సరిగ్గా ముచ్చులో పడి ఆ ముగ్గురు పడికి రాలిపోతుంది. మన జీవితాలు అలాంటి జీవితాల్లో మనం ఉన్నాం. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మనం నూతనంగా జీవిద్దాం, దేవుని కోసం జీవిద్దాం, మన ఫలాలని. ఓ ప్రభా నేను ఫలించడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నా చేత కాట్లేదా, నా చుట్టూ నీ కంచిపోయి ఆయన నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు. అలాగే మంచితనం మనది. మంచితనం అంటే ఏంటి? దేవుడు మంచితనం అంటే ఏంటి? ఆయన కృప. ఆయన మంచితనం కాబట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ఆయన మంచితనాన్ని పెట్టే మనం ప్రేమించాడు. ఆయన మంచితనాన్ని పెట్టే మనం ఏదైతే మనకి హరకత కాదో దాన్ని మనలను దాన్ని అడుగులుగా చేసి, దేనికైతే మనం అడుగులమో దాని నుంచి మనం తీసేశాడు. దేనికి మనం అడుగులం? నరకానికి మనం అడుగులం. దాని మంచితనం వల్ల ఆ నరక శిక్ష తన కుమారుడు మీద వేసి నిన్ను ఏం చేశాడు? ఆ పరలోకానికి వారసులుగా చేస్తాను, అంతపరిచాడు. అయితే ఆయన మంచితనం. మనం సాగినంత బట్టి మనం మంచితనం చూపించాలి, కానీ ద్వేషము, పగ, ప్రతిగా అనుకాల. ఎన్ని రోజులు తిరుగుతామో తెలియదు. రోజులు దగ్గర పడుతున్నాయి. దేవుడు రాక సమీపిస్తుంది. మనలో సిద్ధపాటు లేకపోతే, మనలో ఆత్మబలాలు లేకపోతే దేవుడు మన నుంచి ఏం చూసుకుంటాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత మొన్న లక్ష్మణరావు అన్నగారు చెప్పినట్టుగా ఏమనుకుంటే కూర్చుంటా, నిన్నెవరు పట్టించుకోరు, నిన్నెవరు చూడరు, నెట్టుకుని కుట్టుకుని ఏదో చేరిన తర్వాత ఇక ప్రభువుని చూసి అడగతే లేనప్పుడు వాడు చేరలేంటి, చేరకపోతే. అందుకే ఈ ఫలాలు మనకు అవసరం. ఈ ఫలాలతో మనం ఫలిద్దాం, దేవుని కోసం జీవిద్దాం. అయితే ఒకసారికి జరిగేవి కావు. మనకు అవకాశం దొరికినప్పుడు ఒక్కొక్క దాన్ని మనం మార్చుకోవడానికి దేవుడు మనకు టైం ఇచ్చాడు. మార్చుకుని దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం జీవిద్దాం. కీర్తన గ్రంథం 120 కీర్తన. పేజ్ నెంబర్ 521. కీర్తన మొదటి వచ్చిన తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ
తపంతో దేవుడు కోరుకునే మార్గాన్ని మనం నడుస్తాం. దేవుడు ఏ మార్గానికి మనం సిద్ధపరిచాడో ఆ మార్గంలో మనం ప్రేరేపిస్తాం. అప్పుడు మనం ధన్యులు అంట. దేవుడు ఏర్పడుతున్న మార్గంలో మనం నడితే ధన్యులు అంట. ఆ ధన్యత అందరికీ అవుతుందా? ఆ మార్గంలో నడిచిన అవుతారు. నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను బాప్తిజం తీసుకున్నాను, రేపు నేను పరలోక రాజ్యంలో ఉన్నాను అనుకున్నంత సులువు కాదు, అంత ఈజీ కాదు. దేవుడి కోసం జీవించడం అంటే అది ఈజీ కాదు. నోటితో పలికే మాట అంత ఈజీ కాదు. దాంట్లో క్రైమ్ ఉంది. ఆ క్రైమ్ ఖచ్చితంగా చెల్లించవలసిందే. ఆ క్రైమ్ ఖచ్చితంగా చెల్లించేనే నువ్వు ధన్యురాలువు, ధన్యుడువు అనుకోబడతావు. ఎంతకాలం, ఎంతసేపు నాకు నేను అడిగేది, నాకు నచ్చింది నేను అడిగేసి దేవా నువ్వు నాకు ఇచ్చేయండి. దేవుడు ఎలా ఇస్తాడు అనుకుంటున్నావు? నా పేద తండ్రిని మీరు ఏమడుగుతారో అవి మీరు పొందాలంటే వెళ్ళి ఫలించండి అన్నాడు యేసుక్రీస్తు. మనం భయభక్తులు కలిగి ఆ మార్గాన్ని మనం నడవాలి. ఆ భయభక్తులు ఏ భయభక్తులు కలిగి మనం ఆ మార్గాన్ని నడవాలి? రే నా ప్రభు నాకు కొన్ని జీవఫలాల గురించి చెప్పాడు. ఆ ఫలాలు నేను ఎక్కడ తప్పిపోతున్నానో, ఎక్కడ నేను తయారవకుండా నేను అటు తెగిపోతున్నాయో అని భయం కలిగి మనం జీవించాలి. ఆ భయంతో మనం జీవించాలి. నా ప్రభు కోసం ఈ ఫలాలని నేను దాచి నా ప్రభువుని అర్పణగా పెట్టాలి. నా ప్రభుకి అర్పణగా అంగీకరణగా నేను ముందు పెట్టాలి అనే ఫలాన్ని మన కోసం మనం దాచి జీవించాలి. ఆ భయభక్తులు కలిసి జీవించినప్పుడే దేవుడు ఆ పరలోకి తండ్రి నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యుడు. నేను నాకు నేనుగా నా ఇష్టానుసారం ఎన్ని మీటింగ్లు వెళ్ళినా, ఎన్నిసార్లు నేను 3 పూటలు ప్రార్థన చేసినా, తెలంగాణ 4 విలేజ్లు కూర్చుని ఏడుతావో ప్రభు అన్నా దాని వచ్చేదేం లేదు. నా జీవితమే కావాలి ప్రభుకి. నేను జీవించే జీవితంలో ఏ రోజైనా సరే 1 గంట ఆయన కోసం నేను జీవిస్తున్నానా లేదా, ఆయన దర్శన జీవితం నాలో ఎక్కడైనా ఉన్నదా లేదా అని ఎదుర్కొంటూ మనం జీవించాలి. అది భయభక్తులతో కూడిన మార్గం. దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఆయన త్వరలో నడవడం అండి. ఇది దేవుడిని నమ్ముకున్నాం, బైబిల్ ప్రార్థన అది కాదు. నా జీవితంలో మార్పు రావాలి, ఖచ్చితంగా మారవలసింది. ఇది దేవుడి నియమం, లేకపోతే నీకు ఇష్టం. అది దాని కూడా బలవంతం చేయడు దేవుడైతే. ఖచ్చితమైన మాటగా చెప్తున్నాడు కానీ బలవంతం మరణం చేయడు. అది మన ఇష్టం. 2వ వచనం చూడండి. 2వ వచనం, నిశ్చయముగా నువ్వు చేసిన కష్టార్జితము అనుభవించదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగు. ఎప్పుడైతే నువ్వు ఆ ఫలాలు ఫలిస్తూ ఉంటావో, ఆ జీవఫలాలు ఫలిస్తూ ఉంటావో, దేవుడి పట్ల భయభక్తులతో నువ్వు ఆ మార్గాన్ని అనుసరించి ఆ మార్గంలో నువ్వు జీవిస్తావో, నీ కష్టార్జితాలను స్వయంగా సంతోషంగా అనుభవిస్తావు. నిజమైన కష్టార్జితంతో మనం జీవించినప్పుడే నిజమైన సంతోషం మనలో ఉంటుంది. ఆ సంతోషం ఆ దేవుడు దాన్ని పరిపూర్ణం చేయడానికి ఇష్టపడుతున్నాడు కానీ ఆ ఒక్కరోజు బిర్యానీ చేసుకుని తిరిగి వదిలేసి సంతోషం కాదు దేవుడు నీకు రోజు ఇచ్చేది. శాశ్వతమైన సంతోషం, పరిపూర్ణమైన సంతోషం, ఎప్పుడు ఉండే సంతోషం, అని ఇచ్చే సంతోషం. ఆ సంతోషం కోసం మనం పాకులాడాలి, ఆ సంతోషం కోసం మనం ఇష్టపడాలి. నాకు నచ్చింది నేను జీవించేసి ఓ ప్రభానికి వందనాలు అని ప్రార్థన చేస్తే దాని వల్ల వచ్చిందే ఉంది, ఏమీ లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 174. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 174 పేజీ నెంబరు 2వ అధ్యాయం 10వ వచనం చదవక 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సద్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే ఖచ్చితంగా మనకి ఆయన చేసిన ఆయన ముందుగా మనకి ఏమి చూపించాడు, మనం ఎలా ఉంటే ఆయనతో ఉంటామన్నాడు, మన ఫలాలు ఎలా ఉండాలన్నాడు. ఆ ఫలాలు మనం ఖచ్చితంగా ఫలించవలసిందే. ఆయన మార్గంలో మనం భయభక్తులతో మనం నడవలసిందే. ఆదివారం వచ్చాను, దేవుడి మందిలో కూర్చున్నాను, ఆయన మాటలు విన్నాను, ప్రార్థన చేస్తున్నాను, వెళ్ళిపోయాను అనుకునేది కాదు. ఫలపరిత
ఎప్పుడైతే దాన్ని కొరకు మనం ఆశపడతామో మనకు అనేకమైన శోధన వస్తుంది. ఒక్కసారిగా మనకు అనేకమైన దాడులు జరుగుతూ ఉంటాయి, భయంకరమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనం జయించాలి. జయ జీవితంలో మనం సాగాలంటే వాటిని మనం జయించాలి. దేవుడు మనం తోడున్నాడు. దేవుడు అయితే ఏమని చెప్తున్నాడు? మీ సదాకాలం ఇక సమాప్తి వరకు మీరు తోడై ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు. ఇక సమాప్తి వరకు ఆయన మనతో తోడై ఉన్నాడు. ఆయన మనతో తోడై ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ జీవఫలాలు ఫలించవచ్చిందే. ఈ జీవఫలాలు నీలో లేకపోతే దేవుడు ఏ సమాజంలో నీకు ఎలా ఉంటాడు? అసలు నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన ఎలా అనుకుంటున్నావు? ముందు అది తెలుసుకో. మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను, మీరు వెళ్ళి ఫలింపండి, నా పేట దేవుడు మీరు ఏమడిగినో అవి మీకు అనుగ్రహించబడును అన్నాడు. ఎప్పుడన్నాడు? వెళ్ళి ఇచ్చిన ప్రార్థన చేస్తాడా? లేదా? దేవుడు ఎప్పుడు కూడా ఒక మర్మం పక్కన పెట్టుకుంటాడు. ఆ మర్మాన్ని మనం గ్రహించాలి. ఓ దేవుడు నేను నొప్పుకోవాలని ప్రార్థన చేస్తాను, దేవుడు ఇచ్చేస్తాను తప్పు. భూ సంబంధమైన అయితే నువ్వు దేవుడిని నెరవేర్చాల, అపవాదం నెరవేర్తాడు. ఎందుకంటే రాజమాడే కాబట్టి మన సంబంధమైన దానికోసం నువ్వు దేనికోసం పాకులాడు, దానికోసం పాకులాడు, దేవుని కోసం దానికి పోచాడు. వివాహం పోయిన జీవిత ఫలాలు నేను భరించలేకపోతాను, నా ఆత్మీయ ఫలాలు నాలో లేవు, నేను నీకు తేలకపోతున్న ఫలాలు ఎంతకాలం నా జీవితం ఇలాగే నేను గడపను అని మనం పోచాడినప్పుడు అప్పుడు నీలో ఆ మార్పు చేసుకుంటాడు. అప్పుడు ఆ ఫలాలు నీలో నాలో లేకపోతే మన దేవుడు ఆయన పిలిచిన పిలుపుకి వ్యర్థం. దేవుడు నమ్ముకుని చెప్పుకున్నాడు, అందరూ చెప్పుకుంటే మనం చెప్పుకున్నట్టు మిగిలిపోతుంది. వాళ్ళ అనేక మంది అదే రోజులో ఇంటింటికి మీటింగ్, రోజు మీటింగ్ వెళ్తాం, రోజు వస్తాం. జీవపడాలి. దేవుడు చూస్తున్నాడు. అసలు ఎంతమంది దగ్గర నేను జీవించుకున్న జీవఫలాలు ఉన్నాయో అవి కోసుకున్నామని ఆయన కందృష్టి అందరి మీద సంచారం చేస్తుంది. ఆ ఫలాలు కోసుకోవడానికి ఆయన ఇష్టపూర్వకంగా చూస్తున్నాడు. నా పిల్లలు నా కోసం ఫలాలు పండిస్తున్నారు, ఆ ఫలాలు నేను పొందాలి, ఆ ఫలాలు నావే. మన పిల్లలు ఏదైనా జాబులు చేసినప్పుడు, ఏదైనా కష్టపడి పని చేసినప్పుడు, ఏదైనా వ్యాపారం చేసినప్పుడు వాళ్ళకి వచ్చే లాభాలు తెచ్చి ఇగో అని మనం ఇచ్చాము, మనం ఏమంటాం? నా కొడుకు, నా కూతురు అని ఎంత సంతోషిస్తాం, ఎంత ఆనందపడుతూ ఉంటాం. అలాగే ఆ పర్లోక తండ్రి కూడా మన దగ్గర ఆ ఫలాలను చూడడానికి, ఆ ఫలాలను కోసుకోవడానికి ఎంతో ఆసక్తితో యోహాను సువార్త 11వ అధ్యాయం 95 పేజీ నెంబరు 34 వచ్చిన చదవమ్మా. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞించుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మనం కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏ ఆజ్ఞలు ఇచ్చారో ఆ ఆజ్ఞలు ఖచ్చితంగా మనం పాటించవలసిందే. దేని కూడా ఇది నాకు కొద్ది కష్టంగా ఉంది, నేను ప్రేమించడం ఏంటి, వాడెవరు, నేనెవరు, కీళ్ళెవరు, ఇవి కాదు దేవుడి కొత్త. మన అందరము ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారు. మనకు ఎచ్చుటప్పుడు కొత్తలు అనేది మనలో ఉండకూడదు. ఒకే ప్రేమ కలిగి ఉండాలి. ఎవరైనా తెలియక మాట్లాడినా వాళ్ళతో మనం సమాధానపడి వాళ్ళకి నేర్పించి ప్రోత్సహించి వాళ్ళని ప్రేమించాలి. ఇది దేవుడి నుంచి కోరుకునే ప్రేమ. మన నుంచి దేవుడు ఏమంటాడు? మీ పగలు మీరు తీర్చుకోకండి, మీ పగ ఉంటే నా వదిలేయండి, నేను దాన్ని ఇష్టపెట్టేయండి. అసలు పగని మాటని నీ తొట్టు ఉంచుకోక ఆ చేతిని వేరే నుంచి తీసేయండి. నీలో ప్రేమ తప్ప వేరే ఒకటి ఉండకూడదు. ఇది దేవుని నియమం. అలాంటి ప్రేమతో మనం మన చుట్టుపక్కల వారిని మనం అందరినీ మనం ప్రేమించాలి. ద్వేషం అనేది మనం ఉండకూడదు. అలాగే ఇంకొక పేజీ జరిగినమ్మా ఈ ఉక్తి చదువుకుని దేవుని ఆరాధన 17వ వచనం 17వ అధ్యాయం
17వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. చేయటంలో నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నేను మహిమపరిచితిని. మనకు కూడా దేవుడు పని ఇచ్చాడు. ఏం పని? జీవఫలాలు ఫలించే పని మనకి ఇచ్చాడు. ఆయనలో వెళ్ళడానికి, ఆయనతో సావాసం కలిగి ఉండడానికి మనకు పని ఇచ్చాడు. ఆయనతో కలిసి జీవించడానికి మనకు పని ఇచ్చాడు. ఆ పని పూర్తి చేసి యేసుక్రీస్తు ప్రభులాగా మనం కూడా తండ్రి ఇచ్చిన పనులను పూర్తి చేసి ఈ భూమి మీద నేను మహిమపరిచితిని అనే చెప్పే వరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు పని చేయటం అంటే ఏదో వాక్యం బోధించడం, ఏదో మందిలో వచ్చి కూర్చుంటాం, మనకు మాట్లాడడం కాదు. మన దేవుడు ఏమైతే చెప్పాడు ఆ జీవితం మనం జీవించండి దేవుడి పని. దేవుడి పని వేరేగా లేదు. ఇవన్నీ మనం రోజు చేసిన పనులే. కానీ దేవుడు మనతో నూతన సంవత్సరంలో నూతనంగా మనం జీవించడానికి ఈ ఫలాల గురించి మనకి బయలుపరిచాడు. ఈ ఫలాలు మనం పరిపూర్ణంగా ఆ ఫలాలను మనం ఫలింపచేయాలి. దేవునికి అయాత్రంగా తీసుకురావాలా. మనం ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన పని పరిపూర్ణంగా మనం చేయడానికి అంగీకరించాలి. దేవుడు రాజ్యంలో తిరుగువారైతే పనిచేయదు. దేవుడు రాజ్యంలో తిరుగువారికి కాదు మనం అనుకుంటున్నాం. దేవుడు రాజ్యంలో పాపం చేస్తాను కానీ నేను బుద్ధిమంతుల్లో లోనుకుంటున్నాను కదా, నేను భయపడుతూ కొనుక్కు లోనుకుంటున్నాను కాదు. అలాగైనా మనం దేవుడి విషయంలో, దేవుడి వాక్య విషయంలో, దేవుడి పోయిన జీవితం జీవించే విషయంలో మనం ధైర్యం కలిగి పరిపూర్ణంగా దేవుడి చెప్పని నెరవేర్చుకోవాలి. నాకు సమయం వచ్చినప్పుడు చేస్తాను, నాకు సమయం ఉంటే చేస్తాను, నాకు టైం ఉంటే చేస్తాను అనేది కాదు. ఎన్ని టైం దేవుడు ఎప్పుడు నీకు ఏ టైం ఇచ్చాడో టైంని దేవుడు పని చేయడానికి ఇష్టపూర్వకంగా వంటిస్తే అది ఫలఫలితమైన ఫలితం. ఆ ఫలాల కోసం దేవుడు చూస్తున్నాడు. అంతేగాని ఏదో మందిరానికి వచ్చాము, డిసెంబర్ 25 వచ్చింది గంతులు వేసాము, మన జనవరి 1 వస్తుంది గంతులు వేయాలి. ఒకరోజు కాదు సంతోషం, ఒకరోజు కాదు పరిపూర్ణం. రోజు 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 ఉండాలి ఆనందం. ఆ ఆనందం నీకు సవాలుగా ఉండాలి. మనం అనుభవించే అనుభవం, ఆనందం, ఆ సంతోషం మనకు ఒక సవాలుగా ఉండాలి. పౌలు గారు అలాగే తీసుకున్నాడు. పౌలు గారు ఆయన సంతోషాన్ని సవాలుగా తీసుకున్నాడు. ఆయన సంతోషంలో మనకి ఇంకా మందిరాల్లో కూర్చొని మనం వాక్యం బోధించున్నాం. ఆయన ఎక్కడి వాక్యం బోధించి లేక రాశాడు తెలుసా? పిలిపిలో ఉన్నప్పుడు ఆయన రోమా సైన్యాలు ఆయన బంధించి సరసాల్లో వేసినప్పుడు ఆ బంధింపబడిన జైలు ఎలా ఉండేది? శుభ్రం ఉండదు. ఆ పాంపరంగంలో ఉంటే పాంపరంగం మూయేస్తాడు, 1, 2 కూడా దాంట్లోనే వెళ్తారు. వాళ్ళు బయట దాంట్లోనే మరి కొన్ని దాంట్లో చేస్తారు. దాంట్లో పురుగులు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, జల్లు ఉంటాయి, ఎలకలు ఉంటాయి. ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉంటాయి. ఏమంటాడు? ఆనందించండి, మళ్ళా చెప్తాను ఆనందించండి అన్నాడు. ఎందుకు ఆనందించమన్నాడు? ఆయన పిలిపి వెళ్ళినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు పిలిపి వెళ్ళినప్పుడు, పిలిపిలో ఆయన నిర్మించిన ఆ యొక్క విశ్వాసం ఫలించే ఫలాలు చూసి సంతోషించాడు, ఆనందించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలిచాడు. మీరు నన్ను ఏర్పరచుకోరా, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నా. నా పేరు తండ్రి మీరు ఏమడుగుతున్నారో అవి మీకు అనుగ్రహించాలి అంటే మీరు వెళ్ళి ఫలించండి అని దేవుడు చెప్పాడు. వస్తే చెప్పాడు ఆ మాట. మనం వెళ్ళి ఫలించాలి. లోకంలో మన ఫలితాలను ఫలించితేనే దేవుడికి ఇష్టపూర్వకమైన ఆరాధన మనం అర్పించడం. ఉన్న సమయంలో తీసుకుంటారు.